హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. ఇప్పటికే వైసీపీ సిద్ధం సభలతో కేడర్ ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తుంది. ఎన్నికల నిర్వహణపైన ఢిల్లీ నుంచి కీలక అప్డేట్ అందుతోంది. షెడ్యూల్, పోలింగ్ తేదీలపైన పార్టీలు అంచనాకు వచ్చాయి. దీంతో అధినేతలు అలర్ట్ అవుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా విడుదలకు ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి 13వ తేదీ లోపు ముగియనుంది. 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అలాగే గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈవీఎంల తరలింపు, భద్రతా దళాల మోహరింపు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక ఏపీలో ఎన్నికల తేదీపై అయితే స్పష్టత వస్తుంది. 2019లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగగా మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి మార్చి 13 తర్వాత షెడ్యూల్ విడుదలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15 నుండి 20 మధ్య పోలింగ్ ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు. ఏపీలోనే తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గతంలోనే తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు అధికారులు, భద్రతా సిబ్బందిని వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎన్నికలైతే ఏప్రిల్ నెలలో జరుగుతాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.